ఈ చార్ట్లో చూసుకుంటే ఆర్యుల పుట్టు పూర్వోత్తరాల గురించి ఉన్న సిద్ధాంతాలు. మధ్య ఆసియా ప్రాంతం నుండి వచ్చారు అని, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని, ఆల్ప్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని, ఇండో యూరోపియన్ సమూహాలకి చెందిన వారేనని, కొంతమంది చరిత్రకారులలో ఆర్యుల స్వస్థలం భారతదేశం అని, ఇన్ని రకాల వివిధ సిద్ధాంతాలు అనేవి ఆర్యుల గురించి ఉండడం అనేది జరిగింది. ఆర్యుల కోసం తెలియజేసే ఆధారాలు ఏవి? వాజ్మయ ఆధారాలు, పురావస్తు ఆధారాలు అనేవి 2 భాగాల కింద చెప్తాం. అందులో వాజ్మయ ఆధారాల్లో వేదాలు, ఇతిహాసాలు అనేవి చెప్పడం జరిగింది. వేదాలకు వచ్చేటప్పటికి అందరికీ తెలుసు, మనకి 4 వేదాలు అనేవి ఉంటాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనేది ఉంటాయి. అలాగే ఇతిహాసాలకు వచ్చేటప్పటికి రామాయణం కానీ మహాభారతం కానీ మనకి ఇతిహాసాలుగా మనం చెప్పుకుంటాం. పురావస్తు ఆధారాలు వచ్చేటప్పటికి ఇనుము కానీ ఇతిహాసాలు, వీటికి సంబంధించినవి పురావస్తు ఆధారాలుగా మనం పరిగణిస్తాం. ఆర్యుల నాగరికత సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాల్లో వికసించింది. థార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి అని అంటారు. ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుసార్లు ప్రస్తావించడం కూడా జరిగింది. వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అని అంటాం. సంస్కృత భాషలో వేదం అనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానంనే వేదము అని కూడా అంటాం. పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు. వేదాలను శృతులు అని కూడా అంటారు. వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కలదు. వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భారతీయ యోగాకు వేదాలే మనకి ఆధారం. ఆధునిక కాలంలో వేదకాలానికి మరలా వెళ్ళాలి అని స్వామి దయానంద సరస్వతి అన్నారు. తర్వాత వేద సాహిత్యంలో 4 వేదాలు కలవు. అందులో ఇందాక చెప్పినట్టు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయమే ఋగ్వేదం. యజ్ఞయాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల కోసం దీనిని తెలియజేస్తారు. అదే మనకి యజుర్వేదం. పాటల రూపంలో ఉన్న ప్రార్థనలను దీనిలో తెలియజేస్తారు. అదే మనకి సామవేదం. భారతీయ సంగీతం యొక్క మూలాలు దీనిలో ఉన్నాయి. అథర్వణ వేదం శ్లోకాలు మరియు పాటలు కలిగి ఉంటుంది. ఇది మనకి వేదాలకు సంబంధించిన అందులో కలిగి ఉన్నవి ఏంటి అనేది. వేదాలే కాక బ్రాహ్మణులు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కూడా కలవు. బ్రాహ్మణాలు, ఈ బ్రాహ్మణాలు వచ్చేటప్పటికి వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో తెలియజేయబడ్డాయి. అరణ్యకాలు వచ్చేటప్పటికి విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయబడ్డాయి. ఉపనిషత్తులు అనగా ఇవి వచ్చేటప్పటికి ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాల కింద చెప్తాం. ఇది మనకి సంబంధించి వేదాలు కాకుండా ఇతరత్ర మనకి ఉన్నవి. ఇక్కడ చూసుకుంటే వేదకాల వర్గీకరణకు వచ్చేటప్పటికి తొలి వేదకాలం వచ్చేటప్పటికి 1500 నుంచి 1000 సామాన్య శకానికి పూర్వంగా చెప్తాం. మళ్ళీ వేదకాలం వచ్చేటప్పటికి 1000 నుంచి 600 సంవత్సరములు, ఇది కూడా సామాన్య శకానికి పూర్వంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ తొలి వేదకాలానికి సంబంధించి మనం చూద్దాం. తొలి వేదకాలంలో సమాజం, కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం. తండ్రి కుటుంబానికి పెద్ద. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఈ సమయంలో ఉండేది. యుద్ధ ఖైదీలను దాసులు అని పిలిచేవారు. దాసులను బానిసలుగా చూసేవారు.
ఒకే భార్యను కలిగి ఉండుట ఈ కాలంలో సాధారణంగా మనకి ఉండేది. సమాజంలో స్త్రీల స్థానం. సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ అమలులో సమయంలో లేదు. స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు. వితంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి కలదు. విద్యావంతులైన స్త్రీలు, పండితులు, ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వస్వర మొదలైన వాళ్ళందరూ కూడా విద్యావంతులైన స్త్రీ పండితులు. ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వేషధారణ. వాస, ఆదివాస. వాస అనగా ధోవతి, ఆదివాస అనగా శరీరం పైభాగాన్ని కప్పుకొనేది. ప్రస్తుతం మన వేషధారణను పోలి ఉండేవి. దుస్తులలో బంగారు దారంతో కుట్టేవారు. స్త్రీలు చెవిరింగులు, కంఠాభరణాలు, గాజులు మరియు కాలిపట్టీలు కూడా ధరించేవారు. స్త్రీలు తలకు నూనె రాసుకొని జడలు వేసుకునేవారు. పురుషులు గడ్డాలను, మీసాలను పెంచుకునేవారు. ఇది వేషధారణ. వినోదాలు. రథపు పందాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం మరియు సంగీతం మొదలైనవి కొన్ని వినోదాలుగా ఉండేవి. 3 రకాలైన సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారు. అది ధ్వని, తంత్రి, వాయు అనే 3 రకాల సంగీత వాయిద్యాలు ఉండేవి. విద్యకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే గురుకులాలు ఉండేవి. బోధన అభ్యసన ప్రక్రియలో అన్ని విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛగా ఉండేది. విద్యాలయాల్లో యుద్ధతంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం మరియు హస్తకళలను కూడా నేర్పేవారు. ఆహారం మరియు పంటలు. బియ్యం, బార్లీ, బీన్స్ మరియు నువ్వులు సింధు ప్రజల ఆహారం. రొట్టె, కేకులు, పాలు, వెన్న, మజ్జిగ మరియు పండ్లు కూడా తినేవారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మతానికి సంబంధించి ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. దేవుడిని అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చని కూడా నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం, అదే ఆత్మ వ్యాపించి ఉందని నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరే నమ్మకం. వీరు యజ్ఞాలు కూడా చేసేవారు. వర్ణ వ్యవస్థ చూసుకుంటే తొలి వేద కాలంలో ఎటువంటి కుల వివక్షత లేదు. కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం కూడా లేదు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత రాజకీయ జీవనం. ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకులని రాజు అంటారు. రాజు నియంతగా పరిపాలి కాదు. రాచరికం వంశపారపర్యం కాదు. రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభా సమితి అనే 2 సభలు ఉండేవి. రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని మాత్రం చూసేవాడు. తర్వాత మలివేద కాలం. మలివేద కాలంలో చూస్తే మలివేద కాలంలో ప్రజలు, ఈ కాలంలో వేదకాలపు ప్రజలు సింధు, సరస్వతి మైదాన ప్రాంతాల నుంచి గంగా, యమున మైదాన ప్రాంతాల వైపు తరలి వెళ్ళారు. వింధ్య పర్వతాలను దాటి దక్షిణ పదం వైపుకు వెళ్ళారు. రాజకీయ మార్పులు చూసుకుంటే మలివేద కాలంలో రాజు మరింత శక్తిమంతుడయ్యాడు. సభ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. రాచరికం వారసత్వంగా మారింది. రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ, రాజసూయ వంటి యాగాలు కూడా చేసేవారు. ఈ యాగాల పేర్లు అనేవి మనం రామాయణం కానీ మహాభారతంలో కానీ వింటాం. తర్వాత సాంఘిక మార్పులు. మలివేద కాలంలో ఆశ్రమ వ్యవస్థ అనేది ప్రారంభమైంది. ఇవి 4 రకాలుగా విభజించబడ్డాయి. 1 బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమంగా విభజించబడ్డాయి. ఇది మలివేద కాలంలోని మనం చూస్తామన్నమాట. స్త్రీల స్థానం దిగజారింది.
వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. బాల్య వివాహాలు మరియు సతీ సహగమనం మలివేద కాలంలోనే ప్రారంభమయ్యాయి. రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజలలో బహుభార్యాతత్వం మొదలైంది. మత జీవనం వస్తే మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి. యజ్ఞాలు యాగాలు తరచుగా చేసేవారు. విష్ణువు, శివుడు, స్కందుడు మొదలైన దేవతలను పూజించేవాడు. లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలైన దేవతలు ప్రాముఖ్యత పొందడం అనేది మలివేద కాలంలో జరిగింది. ఇతిహాసాలకు వస్తే రామాయణం, మహాభారతాలు, అలాగే చూస్తే రామాయణాన్ని ఆది కావ్యం అని అంటాం. సంస్కృతంలో వాల్మీకి రచించారు. రామాయణంలో శ్రీరాముడి ఆదర్శ పాలకుడిగా, ఆదర్శ సోదరునిగా, ఆదర్శ కుమారునిగా, సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు. మహాభారతానికి వస్తే మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన వారు వేదవ్యాసుడు. అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా మనకి చెప్పబడింది. ఈ రెండు ఇతిహాసాలు భారత జీవన విధానానికి, కళకు మార్గదర్శకమైనవని సూచించడం జరిగింది. ఇది మనకు వస్తే మలివేద కాలంలో వచ్చిన మార్పులు.